ప్రేజ్లో అండి. దేవునికి నామానికి వందనాలు. కృష్ణదా మినిస్ట్రీకి సిస్టర్ గారికి వందనాలండి. అసలు ఈ జనవరిలో నేను ఇలా సాక్ష్యం చెప్పుకుంటానని అయితే నేను అనుకోలేదు. కానీ జనవరి మాసంలో నేను ఒక సాక్ష్యం చెప్పాలి. అది మనకి బ్లెస్సింగ్. దేవుడు మనకు కూడా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు అని తెలియపరచడానికి మనము అనేకమైన విషయాల్లో బయట వెళ్తున్నప్పుడు మనకి మరలా ఈ నూతన సంవత్సరం అంతా అది ఒక బలంగా ఉంటుంది కదా. అయితే నేను అనుకోలేదు. లాస్ట్ టైం నేను ఇక్కడ మాది వైజాగ్ అండి, ఇక్కడ కాదు, పాప హైదరాబాదు. కొన్ని విషయాల బాబు నేను ఇక్కడికి నవంబర్ ఎండింగ్లో వచ్చాము. డిసెంబర్లో ఒక ఫ్రైడే పాప తీసుకొచ్చింది. ఫస్ట్ వీక్ నేను పాపతో ఇక్కడికే వచ్చాను. ఇక్కడికే వచ్చినప్పుడు సిస్టర్ గారు నాకు లాస్ట్ ప్రార్థన చేశారు. నాకు టిక్ మని శబ్దం వచ్చింది హార్ట్లో. అప్పుడు అన్నారు, నీ హార్ట్ మీకు కదిలింది. ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ జరిగింది అది ఏదో సంథింగ్, ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడికి వచ్చింది. నిజంగా ఆ టిక్ అని శబ్దం నేను ఎందుకు చెప్పలేకపోయాను. ఆ రోజు నేను మాట్లాడలేకపోయాను, నా మౌనం అయిపోయాను. సంథింగ్ ఏదో జరిగింది, ఇక్కడ శబ్దం వచ్చింది నాకు తెలుసు ఆమె అన్నారు. కానీ నేను ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళా పడుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు మళ్ళీ అదే గుర్తుకొస్తుంది. ఈ శబ్దం నాకు ఎలా వచ్చింది? నిజంగా కదా, గొప్ప అద్భుతం జరిగింది. ఆమె చేతితో నన్ను ముట్టినప్పుడు ఆ తల్లి నన్ను, ఈ లోపల ఏముందో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రాణాపాయకరమైన కావచ్చు, నాకు తెలియదు. కానీ దాన్ని ఏదో బాగు చేశాడు దేవుడు. అందరికీ దేవునికి వందనాలు. సిస్టర్ గారి మినిస్ట్రీకి వందనాలు. సిస్టర్ గారి పరిచర్యకి, సిస్టర్ గారిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా సాక్ష్యం చెప్పుకొని నేను వెళ్తున్నందుకు కూడా దేవునికి వందనాలండి.